వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీష్మ ద మాస్టర్. ఈరోజైతే మనం తిరుపతి దర్శనానంతరం అరుణాచలంకి బయలుదేరాము. తిరుపతి టు అరుణాచలం జర్నీ ఎలా వెళ్ళాలి, అందుబాటులో ఉన్న ట్రైన్స్ ఏమి ఉంటాయి, మనం అక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. ఆల్రెడీ మేము ట్రైన్ ఎక్కేసాము. మన ట్రైన్ అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ మనం తిరుపతిలో గోవిందరాజ స్వామి దర్శనం అనంతరం విష్ణు నివాసంకి వచ్చి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి 11:55కి ట్రైన్ కరెక్ట్గా బయలుదేరింది. కాకపోతే ఇక్కడ మనం మధ్యాహ్నం భోజనాలకి ప్యాక్ చేసుకుని బయట భోజనాలు తీసుకుని వచ్చేసాం. అంటే మరలా దారిలో మనకి చిత్తూరు అది కొంచెం స్టేషన్లు వస్తాయి. స్టేషన్లో కన్నా బయట తీసుకుంటాం బెస్ట్ కాబట్టి బయటే భోజనాలు తీసుకోవడం జరిగింది. తిరుపతి నుంచి మనకి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటుంది, బస్సులు కూడా అవైలబిలిటీగా ఉంటుంది. ప్రతిరోజు ఇంచుమించు ఒక 2 ట్రైన్లు తిరుపతి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈరోజు అయితే మనం జర్నీ చేసి ట్రైన్ అయితే పామిని ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 17-407. ఇది ప్రతిరోజు అంటే మంగళవారం, గురువారం, ఆదివారం వీక్లీ 3 డేస్ వెళ్తుంది. ఇది మెయిన్ స్టేషన్స్ వచ్చేటప్పటికి తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు, ఆరాని రోడ్, పోలారు, తిరువన్నామలై. మనం అరుణాచలం అంటాం కదా, దాన్నే వీళ్ళు తిరువన్నామలై అంటారన్నమాట. ఈ స్టేషన్ కూడా వచ్చేటప్పటికి TNM. మేమైతే ప్రతి సంవత్సరం తిరుపతి వస్తుంటాము. కానీ అంటే అరుణాచలం వచ్చి 6 years కంప్లీట్ అయిపోతుంది. ఇది 7th year. ఇప్పటికి 2 times వచ్చాము, ఇది 3rd time. కానీ 3rd time రావడానికి అయితే చాలా లేట్ అయింది. అనుకున్న టైంలో అరుణాచలం రీచ్ అవ్వడం కష్టమే. ఎందుకంటే స్వామివారి పిలుపుంటేనే కానీ ఇక్కడికి రాలేమని ఒక వాదన ఉంది. అది నిజమే అనిపించింది. ఎందుకంటే ఇంచుమించుగా నేను 3 times 4 times టికెట్లు బుక్ చేసినా కూడా అరుణాచలం రాలేకపోయాను. ఒకసారి వచ్చి తిరుపతి నుంచి తిరిగి రిటర్న్ వచ్చేయడం జరిగింది. ఒకసారి అయితే శ్రీశైలం వెళ్ళడం జరిగింది. ఆ 2 సార్లు కూడా ఖచ్చితంగా అరుణాచలం వెళ్దామన్న ప్లానే చేంజ్ అయిపోయింది అన్నమాట. ఈసారి అయితే మాత్రం మా అదృష్టం బాగుంది. మళ్ళా 3వసారి అరుణాచలం గిరి ప్రదక్షిణకి బయలుదేరాము. చూస్తున్నాం, ముందుగా చెప్పినట్టుగా చూడండి ట్రైన్ అయితే జర్నీ ఎంత చక్కగా ఉందో. పక్కన కొండలు, వాగులు, తోటలు చాలా చక్కగా ఉంటుంది. మన ట్రైన్ ఇప్పుడే కోటాల రైల్వే స్టేషన్ దాటింది. మనకి అరుణాచలం నుండి తిరుపతికి సుమారుగా 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ట్రైన్ టికెట్స్ స్లీపర్ క్లాస్ వచ్చి 150 రూపీస్ ఉంటుంది. అదే స్పెషల్ ట్రైన్స్ అయితే 400 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. బస్కి అయితే ప్రతి గంటకి ఒక బస్సు ఉంటుంది తిరుపతి అరుణాచలం. ఇంచుమించు టికెట్ 220-250 అలా ఉంటుంది. ట్రైన్స్, బస్సులు కూడా అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. అరుణాచలం వచ్చే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు ట్రైను, వచ్చేటప్పుడు బస్సు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటున్నా అంటే వచ్చేటప్పుడు మీరు మళ్ళా కంచి చూడాలన్నా వేరే చూడాలన్నా కూడా బస్సులో రావడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. అదనంగా టెంపుల్స్ విజిట్ చేయడం జరుగుతుంది. తమిళ సోదరులు తిరుపతి చూడడానికి ఎలా తహతహలాడతారో అదేవిధంగా మన తెలుగు వాళ్ళు కూడా అరుణాచలం వెళ్ళడానికి అంతే తహతహలాడతారు. ఎందుకంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన దేవాలయం ఏదంటే అరుణాచలం. ఇప్పుడైతే నేను ఒకసారి కాదు, ఇది 3rd time వెళ్తున్నాను. కానీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళా చూడాలనిపించే ప్రదేశం. అదిగో మనకి పాకాల జంక్షన్ వచ్చాము, పూతలపట్టు కూడా దాటాము. ఇప్పుడే మనం ప్రకృతి ఒడిలో ప్రయాణం చేస్తున్నాం. మన వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి ఉంటాయి. ఈ ట్రైన్ జర్నీ మొత్తం కంప్లీట్గా చెప్తాను. ఎందుకంటే అరుణాచలం వెళ్ళడానికి చాలామంది ఏ ట్రైన్స్ ఉంటాయి, ఎలా వెళ్ళాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని గురించే కొంచెం క్లారిటీగా ఇస్తాను. ఇప్పుడు మనం వచ్చింది అయితే పామిని ఎక్స్ప్రెస్. ఇది కాకుండా మనకి తిరుపతి RMM ఎక్స్ప్రెస్ అనే వేరే ట్రైన్ ఉంటుంది. ఇది వీక్లీ 4 days వెళ్తుంది. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేటప్పటికి 16779. ఇది సేమ్ టైంకి వెళ్తుంది. 11:55కి బయలుదేరుతుంది. ఈవినింగ్ 3:38కి రీచ్ అవుతుంది. ఇప్పుడే మనం చిత్తూరు జంక్షన్ వచ్చాము. చిత్తూరు అయితే రైల్వే స్టేషను మనకి ఏపీలో ఈ రూట్లో పెద్ద రైల్వే స్టేషను.
ఇక్కడే మనకి ఫుడ్ గట్రా ఏమన్నా తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోండి. తర్వాత అయితే మనకి కొంచెం కష్టమే. అందుకే మీరు ఏంటంటే తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఫుడ్ తీసుకోవడం మంచిది. తిరుపతిలో ప్యాక్ చేసుకున్న ప్రాబ్లం లేదు, ఇప్పుడు తీసుకున్న చూడండి ఇక్కడ ట్రైన్ ఈ కరువు తిరుగుతుందన్నమాట. ఈ కరువు అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్ద కరువు. దీనికి సింబల్ ఏంటంటే మన స్టేట్ ఎండ్ అవుతుంది, నెక్స్ట్ తమిళనాడుకి ఎంటర్ అవుతున్నామని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాట్పాడి జంక్షన్. ఇదైతే పెద్ద జంక్షన్ అని చెప్పొచ్చు. ఇటు చెన్నై అన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా ఇదే కాట్పాడి జంక్షన్. ఇక్కడ నుంచి మనం సెపరేట్గా వెళ్ళడం ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే భక్తులు కొంచెం ఎక్కువ మంది ఎక్కుతుంటారు, చాలా రష్గా ఉంటుంది. కొంతమంది అయితే కాట్పాడి డైరెక్ట్ కాట్పాడి వచ్చి ఎక్కడి నుంచి అరుణాచలం వెళ్తుంటారు. ఇక్కడి నుంచి కూడా ఇంచుమించు 120 కిలోమీటర్స్ ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, బాగుంటుంది. మీకు ముందుగా చెప్పిన ట్రైన్ తిరుపతి ఆర్ఎంఎం ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇదైతే లాంగెస్ట్ ట్రైను. ఇది తీర్థయాత్రల స్పెషల్ అని కూడా చెప్పవచ్చు. ఈ ట్రైనులో జర్నీ చేసినట్లయితే మనకి మెయిన్ తిరుపతి, కాట్పాడి, తిరువన్నామలై, విల్లుపురం జంక్షన్, చిదంబరం, కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, జంబుకేశ్వరం, కొడైకెనాల్ రోడ్, మదురై, రామేశ్వరం, ఇలా తమిళనాడులో ఉన్న ముఖ్యమైన టెంపుల్స్ అన్నీ కూడా ఈ ట్రైన్ అయితే కవర్ చేస్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చి 16779. ఈ మధ్య మన ఆంధ్ర నుంచి కూడా ఒక కొత్త ట్రైన్ వేసారు, అదే టిఎన్ఎంఎస్ స్పెషల్ ఎక్స్ప్రెస్. ఇది 07219. ఇది నర్సాపురం నుంచి అరుణాచలం వస్తుంది. మన వైజాగ్ నుంచి అయితే ట్రైన్ నెంబర్ 22603 కేజీపీ విల్లుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి, 22605 పిఆర్ఆర్ టిఎన్ఎం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి. ఈ 2 ట్రైన్లు కూడా అవైలబిలిటీ ఉంటుంది. మన ట్రైన్ అయితే అరుణాచలం రీచ్ అయింది, కరెక్ట్గా రీచ్ అయింది. ఇక్కడ రైల్వే స్టేషన్ బయట బోర్డు చూడండి, తమిళంలోనే ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా లేదు. ఇక్కడ మీకు ఆటోలు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా బార్గెనింగ్ చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి రూమ్కి బయలుదేరాం మేము ఆటోలోనే. ఇక్కడ రూమ్లు అయితే బాగానే దొరికితే పెద్ద ప్రాబ్లం ఉండదు. కార్తీక మాసంలో కానీ గిరి ప్రదక్షిణ సమయంలో అయితే రష్గా ఉంటుంది. ఆ కనిపించేదే హోటల్ ఆలయం, తిరువన్నామలై అనేది. ఇది తమిళనాడు గవర్నమెంట్ వారిది. 1000 రూపాయలు నుంచి ఉంటాయి రూమ్స్, బాగుంటాయి. ఇంకా శ్రీ రమణాశ్రమం, శేషాద్రి ఆశ్రమం ఉంటాయి. కాకపోతే ఇక్కడ ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. శివసన్నిధి ఉంటుంది, శివసన్నిధి కూడా తెలుగువారిది. భోజన ఏర్పాట్లు కూడా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఫోన్ చేసి మనం ముందుగా బుక్ చేసుకోవడం మంచిది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే శివసన్నిధిలో స్టే చేయడం జరిగింది. ఇప్పుడైతే మేము అరుణాచల సన్నిధి అనే ప్రైవేట్ రూమ్స్లో ఉండడం జరిగింది. వీళ్ళు కూడా రూము 1000 రూపాయలు తీసుకున్నారు. రూమ్ నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఎక్కడైనా సరే పూర్తిగా డీటెయిల్స్ కనుక్కుని రూమ్ చూసిన తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వడం చేయండి. ఇదైతే టెంపుల్కి దగ్గరగా ఉంది, ఇంచుమించుగా 900 మీటర్ల దూరంలో ఉంది. వాకబుల్ డిస్టెన్స్. మేము అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవస్థానానికి బయలుదేరాం. నా గుండె అయితే సూర్యభగవానికి బాగా నచ్చినట్టు ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నా నెత్తి మీద ఉంటున్నాడు. వీడియో షూటింగ్ మాత్రం చాలా కష్టంగా వచ్చింది. సాయంత్రం 6 అయినా కూడా సూర్యభగవానుడి ప్రతాపం ఇంకా తగ్గలేదు. కానీ అక్కడ దూరంగా ఉన్నటువంటి గోపురం చూసేటప్పటికి మాకు మనసు ఎంతో ప్రశాంతంగా కనిపించింది. రండి, స్వామివారిని దర్శనం చేసుకుని మనసు తేలికపరుచుకుందాం. చూస్తున్నారు కదా ఎత్తైన గోపురాలు, చూస్తున్నారు కదా స్వామివారి దేవాలయం చుట్టూ ఎత్తైన ప్రాకారాలతో భారీ ప్రహారీ గోడలు నిర్మించడం జరిగింది. ఇవి ఎందుకంటే ప్రాచీన కాలంలో స్వామివారి దండయాత్రలో జరిగేవి, వాటి నుండి కాపాడడానికి ఇలాంటి ప్రహారీ గోడలు నిర్మించడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో అయితే చాలా రకాల షాపులు ఉంటాయి. ఇత్తడి సామాను ఇక్కడ ప్రత్యేకంగా అమ్ముతారు. ఏళ్ళే మా బంగారు కుట్టీలు. ఇప్పుడు మీకు ఆలయ విశేషాల గురించి తెలియపరుస్తాను. ఈ అరుణాచలం లేదా తిరువన్నామలై అనే ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. తిరువన్నామలై నగరంలో అరుణాచల కొండ పాదభాగంలో ఉన్న దేవాలయం. ఈ ఆలయంలో శివపార్వతీదేవి అంకితమై ఇవ్వబడింది. ఇది పంచభూత లింగాలలో ఒకటి, అదే అగ్నిలింగంగా గుర్తింపు పొందినది. ఈ ఆలయ గోపురాన్ని పూర్తిగా చూడాలంటే మన మెడను 180 డిగ్రీస్లో వంచవలసిందే. చూస్తున్నారు కదా ఆలయం లోపల
పరిసర ప్రాంతాల్లో శిల్పకళ చాలా చక్కగా చెక్కబడి ఉన్నది. మా వారి యొక్క ఆనందం చూడండి ఎంత చక్కగా ఉన్నదో. పంచభూత లింగాలలో శ్రీకాళహస్తి వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, మిగతా 4 కూడా తమిళనాడులోనే ఉన్నవి. అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, కంచిలో పృథ్వీలింగం ఉన్నవి. ఇవన్నీ కూడా పంచభూత లింగాలని పిలుస్తారు. అన్నామలై అనే పదం 2 తమిళ పదాలతో కలయిక వల్ల ఏర్పడింది. అన్న అంటే మహోత్తరమైనది లేదా శక్తివంతమైనది, మలై అంటే కొండ అని అర్థం. ఈ స్థలాన్ని ముక్తితలం లేదా మోక్షస్థలం అని కూడా పిలుస్తారు. ఎందుకనగా రమణ మహర్షి, శేషాద్రి స్వామి ఇలా ఎందరో మహానుభావులకు ముక్తి మార్గాన్ని ప్రసాదించిన ప్రాంతం అన్నామలై. మేము చేసిన మిస్టేక్ అయితే మీరు ఎవరో కూడా చేయొద్దు. ఎందుకంటే స్వామివారి దర్శనం, గిరి ప్రదక్షిణ 2 ఒకేసారి పెట్టుకోవడం జరిగింది. ఇలా మాత్రం చేయొద్దు. ఎందుకంటే మేము 6 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు దర్శనం 15 నిమిషాల్లో కంప్లీట్ అయింది, డైరెక్ట్ దర్శనం అయింది. కానీ ఇప్పుడైతే సుమారుగా 3 గంటల దర్శనం సమయం పట్టింది. మొత్తం ఇక్కడ లైన్ మొత్తం గుడి చుట్టూ తిప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ప్లేసులు సరిగా కవర్ చేయడం అవడం లేదు. అందుకనే 2 సెపరేట్గా చేయండి. మా ట్రిప్లోని 4th వీడియోలో అయితే గిరి ప్రదక్షిణ ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మేము లాస్ట్ టైము విజిట్ చేసినప్పుడు దృశ్యాలు ఇప్పుడు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈసారి తూర్పు రాజగోపురం నుంచి ఎంట్రన్స్ ఇవ్వలేదు, దానివల్ల మేము చాలా మిస్ అవ్వం. ఇవన్నీ కూడా మేము లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళడం జరిగింది కదా, అప్పుడు తీసిన చిత్రాలు చాలా చక్కగా ఉంటాయి, చూడండి. ఇక్కడ దేవాలయ నిర్వహణ అయితే అస్సలు బాగోదు. ఎందుకంటే దర్శనం 15 నిమిషాల్లో కంప్లీట్ అయ్యే దర్శనాన్ని 3 గంటల్లో చేస్తారు. మధ్య మధ్యలో లైన్లు బ్రేక్ చేసి విఐపీల కింద బయట వ్యక్తుల్ని డబ్బులు తీసుకుని దర్శనాలు ఎక్కువ చేస్తుంటారు. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతుండండి. భీష్మ ద మాస్టర్.